నిషా చెప్పండి మేడం. నిషా నీకు గుడ్ న్యూస్. ఆ శైలుని దూరం చేసే ఐడియా వచ్చిందా? ఐడియా రావడమూ అయింది, అమలు చేయడమూ స్టార్ట్ అయింది. వాట్ ఇస్ స్పీడ్ మేడం. అదేంటో నాకు చెప్పండి. యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నాను. మీ బాసుని తీసుకొని బాలు వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. ఒక విషయం చెప్పనా, మీ బాసుకు కూడా తెలీదు. వెళ్ళొచ్చిన తర్వాత అన్ని వివరంగా ఫోన్ చేసి చెప్తానులే. ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్. బై బై, ఉంటాను. మేడం హలో. దీని బుర్ర పాడైపోను. ఆ శైలుని రిజైన్ చేయించి పంపే ప్లాన్ చేస్తుందనుకుంటే ఏకంగా బాలుని టార్గెట్ చేసి నాకే పెద్ద షాక్ ఇచ్చింది. దీని స్పీడ్ చూస్తుంటే ఈరోజు పెళ్లి చూపులు, రేపు ఎంగేజ్మెంట్, ఎల్లుండి పెళ్లి కూడా చేసేలా ఉంది. దీన్ని యూజ్ చేసుకుని శైలుని బాలుని దూరం చేయాలనుకుంటే ఇది టోటల్గా బాలుని నాకు శాశ్వతంగా దూరం చేసేలా ఉంది. ఏం చేయాలి? 1 2 3 కొబ్బరికాయలో 20 బియ్యం ఎంత లేదన్నా ఓ 1000 మంది అనుకోండి. కొబ్బరికాయలు, బియ్యం. ఇంకా అయినా మనం ఇంత కష్టపడ్డాం ఎందుకు ఢిల్లీ? క్యాటరింగ్కి ఇచ్చేస్తే మన కాలు కూడా కింద పెట్టకుండా అన్నీ వాళ్ళే చూసుకుంటారు కదా. అంతేనంటారా? అదే మంచిదిలేండి. అసలేమన్నది ఆర్థిక లేని సంసారం. ఇంకా మెయిన్ షాపింగ్. అవునుండోయ్, అసలు విషయం మర్చిపోయాం. ఏది ఏమైనా సరే బట్టల విషయంలో మాత్రం అసలు తగ్గేది లేదండి. మొన్నేదో పెళ్ళో చూశానండి. రణ్వీర్ సింగ్ పెళ్లిలో రణ్వీర్ సింగ్ వేసుకున్నాడే, అచ్చం అలాంటి డ్రెస్ తీయాలండి. నాకు ఆ డ్రెస్ సూట్ అవుదేమో ఢిల్లీ. అది మీకోసం కాదండి, నా కోసం. ఇంకా నయం దీపికా పడుకొని అడగలేదు. అదంతా తర్వాతలేండి. దీపికా కాకపోయినా ఏ కీర్తి సురేషో, ఏ నిత్యమేనో దొరకదా చెప్పండి. ఏంట్రా ఉదయాన్నే టిఫిన్ టీలు అనుకోకుండా సినిమా కబుర్లు చెప్పుకున్నారేంట్రా? సినిమా కబుర్లు కాదండి, పెళ్లి కబుర్లు. ఎవరి పెళ్ళి? ఇంకెవరిదండి, మన బాలుబాబు గారి పెళ్లి. ఎవరిక్కడ నా పెళ్లి గురించి మాట్లాడింది? నేను కదరా బాబు, మన ఢిల్లీ. పొద్దున్నే పాచి నోటితో ఏంట్రా నీ పాప మాటలు? రైట్, పెళ్ళంటే పాపం అంటారేంటండి? పాపమేరా, పాపమే. పెళ్లి పాపం కాదని పెళ్లి చేసుకుంటే రేపు మీరంతా నన్ను చూసి పాపం అనుకుంటారు. అలాగేనండి, అన్ని పాపాలతో పాటు ఇదొక పాపం అనుకుంటే పోతుంది కదండి. కొన్ని పాపాలు కడిగేసుకుంటే పోతాయిరా. ఇది పాపం కాదు, శాపం. జన్మ జన్మలు వెంటాడుతుంది శనిలాగా. రే ఢిల్లీ, ఉదయాన్నే వాడిని పెళ్లి గురించి గెలకరా. రే, వీడి మాటలు విని విని ఈ చుట్టుపక్కల 5-6 జంటలో విడాకులు తీసుకున్నారు తెలుసా? ఇంకా 2-3 కుర్రాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మంచిదే కదా. ఎవరికి? లాయర్లకా? అయినా ఉదయాన్నే అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? కూల్ అన్నయ్య, కూల్. మన ఢిల్లీకి తెల్లవారుజామున నీ పెళ్ళైనట్టు కలొచ్చిందంట. వస్తే ఏర్పాట్లు చేసేస్తారా? మరేనండి, ఇంతవరకు తెల్లవారుజామున నాకు వచ్చిన కళ ఏది నిజం కాకుండా పోలేదండి. ఖచ్చితంగా మీకు పెళ్ళైపోతుంది చూడండి. అవును, వీడు పెద్ద కాలజ్ఞాని. అరే నువ్వు ఊరుకోరా అజ్ఞాని. అరే నిజంగానే తెల్లవారుజాము నుంచి కళలు నిజమవుతాయిరా. అవునన్నయ్య, నా విషయంలో కూడా ఢిల్లీకి వచ్చిన కళలు చాలాసార్లు నిజమయ్యాయి. వినవాడుంటే పాడే ప్రతోడు బాలసుబ్రహ్మణ్యమే. వరుణ్ బాబు, మీకైతే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు తెలుసు. ఏం ఎక్స్పీరియన్స్ అయిందిరా? అయ్యగారు, మన పక్కింటి రోజీ ఉంది కదా, ఆవిడ మన వరుణ్ బాబుకి లవ్ లెటర్ ఇచ్చింది. నానా, నాకు ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ అవ్వాలి. హలో, ప్రిపేర్ అయింది చాలే బాబు, ముందు రోజీ విషయం తేలని. అబ్బే అదేం లేదన్నయ్య. సండే చర్చికి వెళ్తున్నాను నాన్నా అంటే నా కొడుకు సర్వమత సమ్మేళనం పాటిస్తున్నాడేమో అనుకున్నా. అరే ఈ విధంగా సర్వమంగళం చేస్తాం అనుకోలేదురా. రే ఢిల్లీ, నీ కల్లో కూడా వరుణే కనిపించుంటాడు. నీకు ఐసైట్ కదా, సరిగా కనిపించక నేననుకుని ఉంటావు, అంతే కదా? అన్నయ్య, నానా
ప్లీజ్ నన్ను వదిలేయండి. పో చదువుకో బా. లిల్లీ కొంచెం బూస్ట్ తీసుకొని నా రూమ్కి వస్తావా? వాడి బూస్ట్ సంగతి తర్వాత ముందు నాకు టిఫిన్ రెడీ చేయి. మా బాస్ ఇవాళ ఆఫీస్కి రాడంట, నేను త్వరగా వెళ్ళాలి. అలాగేనండి. అమ్మో నా బాయ్ ఫ్రెండ్. హలో హలో, చెప్పరా. ఎక్కడున్నావు బేబీ? నేనా ఆఫీస్లో ఉన్నాను. అవునా, ఐ మిస్ యూ బేబీ. ఐ మిస్ యూ రా. అన్నట్లు పక్కింటి గీతతో మాట్లాడుకు. దానికి ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలుసు బేబీ. ఊరికే నా జాగ్రత్త నాది. ఓకే బాయ్. బాయ్. ఫోన్లో మాట్లాడడానికి మేకప్ ఎందుకండి? మామూలుగా మాట్లాడొచ్చు కదా. మీకేమి తెలీదు శైలజ గారు, ఈ అబ్బాయిలు పెద్ద ముదులు. మామూలుగా మాట్లాడితేనే మన గురించి కూపిలాగేస్తారు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఏముంది, వాడికి నేను ఆఫీస్లో ఉన్నానో లేదో అనుమానం. సడన్ గా వీడియో కాల్ చేస్తే అందుకు ప్రిపేర్గా ఉండాలి కదా. మరి అంత అనుమానం ఉన్నవాడితో లవ్ ఎందుకండి? వదిలేయచ్చు కదా. మరి మేకప్ కిట్ కొనిచ్చింది వాడే కదా. ఓ, టైం పాస్ లవ్ అన్నమాట. తప్పు ఉషా గారు. మనం ఏదిస్తామో అదే తిరిగి మనకొస్తుంది. ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, మోసం చేస్తే మోసమే వస్తుంది. ఈ కాలంలో ఎవరు అలా లేరు, కానీ నాకైతే 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు వెజ్, ఇంకొకరు నాన్ వెజ్. వెజ్ నాన్ వెజ్జా? అదే లెక్క. తిండి లెక్క. వెజ్ ని నాన్ వెజ్ ని ఈక్వల్ గా మెయింటైన్ చేస్తే ఎంత తిన్నా మన రాధ స్లిమ్గా ఉంటుంది. ఎన్ని రోజులు ప్రేమలో స్టేటస్, క్యాస్ట్లు, కలర్ కాంబినేషన్ చూస్తారనుకున్నాను, కానీ ఫస్ట్ టైం వెజ్ నాన్ వెజ్ చూస్తారని తెలిసింది. ఇంతకీ ఎవరా బకరాలు? బాగుంది, చాలా బాగుంది. నిజమే, బకరాలమే. వెజ్ తినిపించే బకరా ఒకడు, నాన్ వెజ్ తినిపించే బకరా ఒకడు. మీ అందరికి జీతాలిచ్చి పని చేస్తారని ఫూల్ అయ్యే బకరా ఒకడు. అదే మన బాస్ లాగా. సారీ సార్. సారీ సార్. మీ స్కూల్లో సారీ అనే మాట తప్ప ఇంకేం నేర్పించలేదనుకుంటా. కొందరు స్కూల్లో అది కూడా నేర్పించినట్టున్నారు. మా స్కూల్లో తప్పు చేస్తే సారీ చెప్పడం నేర్పించారు. ఓహో, పని మానేసి పెత్తనాలు చేయడం తప్పు కాదంటారా మేడం? మాట్లాడుతూ పని చేసుకోవడం తప్పు కాదు అంటాను. తమరిది తప్పని ఏ రోజు ఒప్పుకున్నారు గనక నో ఆర్గ్యుమెంట్. ఇవాళ బాస్ లీవ్లో ఉన్నారు. వైజాగ్ కంపెనీకి ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను, అది నోట్ చేసుకుని కాన్సెప్ట్ పంపాలి. కమ్ టు మై క్యాబిన్. అసలే చలికి చచ్చిపోతా ఉంటే గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టు ఈ తుఫాన్ ఒకటి. అయ్యగారు, అసలు ఈ తుఫాన్లు ఎలా వస్తాయండి? రే, అవన్నీ వాతావరణంలో ఋతుపవనాల మార్పుల వల్ల వస్తాయిరా. తుఫాన్కి సునామీకి తేడా ఏంటి అయ్యగారు? సునామీ అంటే ఒక్కసారిగా వచ్చిపడి అన్నిటినీ చుట్టుకుని తీసుకెళ్లిపోయి ప్రశాంతంగా ఉంటుంది. మరి తుఫాను? రే, దీన్ని గెస్ చేయడం చాలా కష్టం రే. కానీ తుఫాన్ వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది రే. ఆహా, ఇప్పటికైనా చెప్పవే, ఎక్కడికి వెళ్తున్నావు? తినబోతే రుచులు ఎందుకండి? ఎందుకంటావేంటి? నాకు షాకులు తినిపించడం నీకు అలవాటే కదా. ఏం కొంప ముంచుకొస్తుందో ఏంటో. దిగండి. పదండి. ఎవరింటికి తీసుకొచ్చావే?
నమస్కారం మావయ్య గారు. మా నమస్కారం మావయ్య గారు. ఎవరమ్మా? ఈనేరి ఏమండి అక్కడే నిలబడిపోయారే, రండి. వస్తున్నా. అరే బాస్ గారు, ఓ మీరా, రండి రండి. గంజి పెట్టిన కాటన్ చీరలా నీళ్ళకుపోయి నించున్నారేంటి? మావయ్య గారి కాళ్ళకి నమస్కారం పెట్టండి. మావయ్య గారా? ఎందుకమ్మా ఇదంతా? ఓకే, దీర్ఘాష్టమని బావా, దీర్ఘ సుమంగళి బావా. బాలు ఇంటికి నాకెందుకు చెప్పలేదే? చెప్తే మీరు వస్తారా ఏంటి? మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య గారు? టైంకి తింటున్నారా? అంతా కులాసాగానే ఉంది కదా? బాగున్నామ్మా. మీరేం మాట్లాడరే? అత్తయ్య గారు ఎప్పుడు పోయారు మావయ్య గారు? అదేం ప్రశ్న? అడగటానికి నువ్వే మిగిల్చావని వరుస పెట్టి అన్నీ అడిగేసావుగా. ఈయన ఒట్టి అమాయకుడు మావయ్య గారు. ఎక్కడేం మాట్లాడాలో అస్సలు తెలీదు. మీరు మాట్లాడిస్తే కదండి. అయినా మావయ్య గారు అంటారేంటి? మీరు బాబాయ్ గారు అనాలి, నేను మావయ్య గారు అనాలి. ఏ మనిషో ఏంటో. అలా నిలబడి ఉన్నారేంటమ్మా? రెండు కూర్చుని మాట్లాడుకుందాం. రండి. టు ది రెస్పెక్టబుల్ చైర్మన్, అంజనా టైల్స్, వైజాగ్. ఫైనల్లీ, we are not at all happy with your treatment. We are expecting more responsibility according to the procedure from your side. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ లెటర్ ఎందుకు రాస్తున్నారు? వాళ్ళు కాన్సెప్ట్ చేయమన్నారు. అన్ని ఫైనల్ చేశాక కాన్సెప్ట్ షూట్కి వెళ్ళే టైంలో ఎంకే యాడ్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారని తెలిసింది. మేబీ అది వాళ్ళ చాయిస్ ఏమో. అఫ్ కోర్స్, బట్ మనకు డిక్లరేషన్ ఇవ్వాలనే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇవ్వకపోతే ఏమవుతుంది? కంపెనీ ప్రెస్టేజ్ డౌన్ అవుతుంది. ఎందుకని? ఎందుకేంటి? మార్కెట్లో అందరూ ఆ డీల్ చేస్తుంది ఎవరా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేపు మనం ఏ క్లారిటీ లేకుండా అది మందే అని మార్కెట్ ముందు చెప్పుకుంటే నవ్వులు పాలవుతాం. ఓహో, నీ స్కూటీ ఇష్యూని కంపేర్ చేస్తున్నావా? కంపేర్ చేస్తున్నానని అర్థమైందంటే నా కంపారిజన్ కరెక్టే కదా? నాన్ సెన్స్. ఇట్ ఈస్ సెన్స్. ఇక్కడ కంపెనీ ప్రెస్టేజ్ ఇష్యూ అయితే అక్కడ నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ. అంతే తేడా. అసలు బాస్ పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళిన సంగతి బాలుకి తెలుసా తెలీదా? ఎలా తెలుసుకోవాలి? ఈ రోజు ఈ డిస్కషన్ వచ్చిందంటే మీరే కారణం. అంటే పెళ్లి డిస్కషనా? అసలు సిచ్యువేషన్కి కారణం నువ్వే కదా. అంటే తను దూరం చేసిందనా? తప్పించుకోవాలని చూడకండి. హలో, నాకు ఆ ఉద్దేశమే లేదు. అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏదైనా నేను ఆలోచించే చేస్తాను. అందుకే బాస్ కూడా నన్నే ప్రిఫర్ చేస్తారు. బికాస్ ఐఎమ్ స్టబర్న్. అంటే పెళ్లి మాటల విషయం బాలుకి తెలుసన్నమాట. దేవుడా, నా గొయ్యి నేనే తవ్వుకున్నానే. రండమ్మా, రామ్మా, రండి కూర్చోండి. ఇల్లు చాలా బాగుంది మావయ్య గారు. ఎప్పుడో రిటైర్మెంట్ ముందు కట్టించానమ్మా. ఈ మధ్య రీమోడలింగ్ చేయించాను. వెళ్ళి ఇల్లంతా చూసిరా, అదేగా నీకు కావాల్సింది. అన్నం ఉడికిందా లేదా చూడ్డానికి ఒక్క మెతుకు చాలండి. పర్లేదమ్మా, వెళ్ళి చూసిరండి. ఏమండి, ఈ డెకరేషన్ అంతా చూసారా? అచ్చం నా చెల్లి టేస్ట్ కి తగ్గట్టుగా ఉంది కదా? దానికి టేస్ట్ కూడా ఏడ్చిందా? మా చెల్లెలు మావయ్య గారు ఎంత లక్షణంగా ఉంటుందో. పేరు గాయత్రి సరస్వతి. అందరూ ముద్దుగా గ్యాసు అని పిలుచుకుంటాం. గ్యాసా? లక్షణంగా ఉందమ్మా పేరు. పిల్ల అంతకంటే లక్షణంగా ఉంటుందండి. చెప్పరే? అబ్బో, చాలా చాలా. ఒరే ఢిల్లీ, వాళ్ళు వచ్చి ఇంతసేపు అవుతుంటే ఏం చేస్తున్నావురా? ఒక్క నిమిషం అండి. ఆగబోయ్ పూల చుక్క. పూలు చొక్కరా? ఇంకా నయం, లోనిక్కరని పిలవలేదు.
వద్దులేండి మావయ్య గారు, గతికితే అతకదు అంటారు. అదేదో పెళ్ళిళ్ళకి చూస్తారు కదమ్మా, మనకెందుకు? భలే వారండి, మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకున్నాడు, మా ఇంట్లో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంది. ఏమో రేపు ఎట్టిపోయి ఎటు వస్తుందో. మీ ఇంట్లో మా అమ్మాయే అడుగు పెట్టచ్చు, ఎవరికి తెలుసు? మాట్లాడరే. నువ్వు ఫ్లోలో ఉన్నావు కదా, మధ్యలో నేనెందుకు ఫ్లవర్గా? అమ్మో, ఇంకొంచెం సేపు ఉంటే పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేసేలా ఉంది. ఈ మాటకు ఆ మాటే అండి, మీరు మీ అబ్బాయిని ఎంత పద్ధతిగా పెంచారో. ఈ మధ్య కాలంలో ఇలాంటి అబ్బాయిని ఎక్కడ చూడలేదంటే నమ్మండి. అది నా అదృష్టం అమ్మా. మా అమ్మాయి కూడా అంతే. 25 ఎకరాల కొబ్బరి తోట, 5 ఎకరాల స్థలంలో ఇల్లు, మంచి చదువు ఉంది. అయినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా ఉంటుందంటే నమ్మండి. ఆస్తి వివరాలు కూడా చెప్పేస్తుందిగా. మంగా, కాస్త వాళ్ళని ఊపిరి పీల్చుకునేవే. ఊరుకోండి, మీరు మీ సరసాలు. సరసమా? సరే వెళదాం పద, చాలాసేపు అయింది వచ్చి. అవునండి, మీ ఆవిడ గారు వచ్చిన తర్వాత మాకు అసలు టైమే తెలియట్లేదండి. భలే చెప్పారా పూల చొక్క. టైం అవుతుంది పద. సరే మావయ్య గారు, మంచి రోజు చూసుకొని ఒకసారి మా ఇంటికి రండి, అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం. ఉంటాను. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, అలాగే. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ వరుణ్, ఐఎమ్ ఫైన్. హౌ యూ? ఐఎమ్ గుడ్ సార్. నా చిన్న కొడుకమ్మా వరుణ్. ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో, బంగారు కొండ. మీ నాన్నకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, ఇంకో చెల్లికి ఛాన్స్ లేదు. వెళదాం పద. ఉంటాను బాబు, వస్తాను మావయ్య గారు. ఓకే అమ్మా, అలాగే. ఉంటాను రా పూల చొక్క. వర్క్ లో మీరు గొప్ప హీరో కాదనను, కానీ హ్యుమానిటీలో మీరు జీరో. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో. మీ అమ్మాయిలు ఎంత వర్తబుల్లో ఇందాక చూశాను కదా. ఒక్కరిని చూసి అందరినీ డిసైడ్ చేయకూడదు. స్టాప్, జస్ట్ స్టాప్. ఇందాకటి వరకు వాళ్ళతో కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేసావు, ఇప్పుడు నాతో ఆర్గ్యూ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు. అంతేగాని పని చేయాలనే కాన్సన్ట్రేషన్ ఏ మాత్రం లేదు. తప్పించుకోవడానికి సొల్లు సుక్కులు చెప్తున్నాడు, అయినా వీడితో నాకేంటి? దీని తెలివి తగలయ్యా, ఇది యాడ్ ఏజెన్సీ కాదు, సిఐడి ఏజెంట్గా బాగా పనికొస్తుంది. ఏంట్రా నీకు లోకువైపోయానా? పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏముందండి, శైలజ గారు బాలు గారు రూమ్లోకి వెళ్ళారు, అది మీరు చూసి ఏం జరుగుతుందని గింజుకుంటున్నారు, అంతే కదా. ప్రశాంతంగా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. అది కాదురా, నాకు విషయం తెలుసని వీడికి చెప్పలేను. పెళ్ళంటే నచ్చని బాలు ఇంత కూల్గా ఎలా ఉన్నాడు? అసలు బాస్ కి సంబంధానికి వెళ్తున్నామని తెలీదని ఆ మంగ చెప్పింది. మరి బాస్ బాలుకి ఎలా చెప్పగలడు? అంటే బాలుకి విషయం తెలీదేమో. ఏం ఆలోచిస్తున్నారు మేడం? క్లారిటీ కోసం. క్లారిటీ రావాలంటే ముందు క్వశ్చన్ చేయాలి కదా మేడం. మీలో మీరే ఆన్సర్ అనుకుంటే ఎలాగా? కరెక్ట్. వెళ్ళి బాలు దగ్గరే కూపి లాగుతాను. థ్యాంక్స్ రా. ఏదో మీ అభిమానం మేడం. మేడం, ఈ నెల ఈఎంఐ ఇదే పోస్ట్ పోయిడ్ అంటే. వాడేసి సిమ్ తీసి పడేయమంటే ఇదే మరి. మే కమింగ్ సార్? ఎస్. ఈ ఫైల్ మీద బాస్ సంతకం కావాలి. బాస్ రాలేదేంటి సార్? నీకు నేను క్వశ్చన్ బ్యాంక్లో కనిపిస్తున్నానా? బాస్ ఆయన హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకున్నారు. అంత అర్జెంట్ అయితే ఫైల్స్ ఇంటికి పంపించమన్నారు. ఎదిటివు. అంటే బాలుకి ఈ విషయం తెలీదు. అమ్మయ్యా, ఇదేమంత అర్జెంట్ కాదులే. నాకు తెలుసా. అదే అలానే నేను అనుకున్నాను సార్. జస్ట్ క్లారిటీ కోసం వచ్చానంతే. సారీ సార్. ఈ మధ్య నా క్యాబిన్ లేడీస్ కిటీ పార్టీ క్లబ్లా తయారైంది. నేనేమో జోకర్లా అయిపోయాను.
బాలు ఇంటికి వెళ్తున్నావు నాతో ఒక్క మాట అని చెప్పాలి కదా. అతను నా ఎంప్లాయ్. రేపు అతను నన్ను క్వశ్చన్ చేస్తే నేనేం ఆన్సర్ ఇవ్వాలి? పైగా అక్కడికి వెళ్ళి ఊరికే ఉన్నావా అంటే, అరే వదిలితే బారసాల కబుర్లు కూడా చెప్పేలా ఉన్నావు. అయినా నేను ఇంతగా మాట్లాడుతుంటే ఒలకో పలకవేంటి? ఏంటిది లోపల ఏం చేస్తుంది? ఏంటి ఇవన్నీ? ఇందులో ఒకటి సెలెక్ట్ చేయండి. ఏంటి చూస్ ది బెస్టా? చెప్పమన్నా కదా. చీర బాగున్నట్టుంది చూడు. అయినా ఇలా బెదిరిస్తే బాలుతో మాట్లాడతాను అనుకోకు. ఏయ్! ఏయ్, వదలు. ఏంటి మొండితనం? దిగు. నీకేమనైతే నేను ఒంటరిని అయిపోతాను కదా. నా గురించి ఆలోచించవా? మీరెందుకు ఒంటరి అవుతారు? ఆల్రెడీ వంటలో విషం కలిపే వచ్చాను. ఏంటి? మరి పెద్ద త్యాగశీల పోతాననుకున్నారా ఏంటి? ఒక రకంగా నన్ను కాపాడి మిమ్మల్ని మీరే కాపాడుకున్నారు. మర్యాద మంగమ్మ. మర్యాదగా రేపే బాలుతో పెళ్లి విషయం గురించి మాట్లాడండి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తాను? రేపు కూడా వంట చేస్తాను అంటాను. వామ్మో, రోజు ఇది వంటలో ఏం కలుపుతుందో అని టెన్షన్ పడే కంటే బాలుతో ఒకసారి మాట్లాడటమే బెటర్. బాలు